బుట్టెలో బ్రేక్ని చూస్తున్నాం. అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇవాళ నిర్మల్, నిజామాబాద్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 7 జిల్లాలకు రెడ్ అలర్ట్, 9 జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ను హెచ్చరికలు జారీ చేసింది. ఇక జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, వికారాబాద్, మెదక్ జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరోవైపు తెలంగాణలోని ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇక వివిధ మండలాల్లో తెల్లవారుజాము నుంచి కుండపోతగా వర్షం కురుస్తుంది. దీంతో వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. రెడ్డికి అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇవాళ నిర్మల్, నిజామాబాద్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలుపుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 7 జిల్లాలకు, అదేవిధంగా 9 జిల్లాలకు ఎల్లో అలర్ట్ను వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. దీనిపై మరింత సమాచారం అందించడానికి మా సీఎంఓ ప్రతినిధి రమేష్ లైవ్లో అందుబాటులో ఉన్నారు. రమేష్, చెప్పండి, ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉంది? దాదాపు 7 జిల్లాలకు రెడ్ అలర్టు, 9 జిల్లాలకు ఎల్లో అలర్ట్ను జారీ చేసింది వాతావరణ కేంద్రం. ప్రజెంట్ పరిస్థితి ఏ విధంగా ఉంది? రాష్ట్ర వ్యాప్తంగా కూడా గత వారం రోజుల నుంచి కూడా వర్ష ప్రభావం కొనసాగుతుంది వరుణ్. అట్లాగే ఈ రోజు రేపు కూడా వర్షాలు కొనసాగేటువంటి అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం చెప్తుంది. ఇక ఈ రోజు ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్, భూపాలపల్లి, మహబూబాబాద్, అట్లాగే ములుగు జిల్లాలకు భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉన్నట్టుగా కూడా హైదరాబాద్ వాతావరణ కేంద్రం చెప్తుంది. దీంతో పాటు హైదరాబాద్, జనగాం, కామారెడ్డి, నాగర్ కర్నూలు, నల్గొండ, నిజామాబాద్ జిల్లాల్లో కూడా వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంది. హన్మకొండ, కరీంనగర్, జగిత్యాల జిల్లాలకు సంబంధించి ఆరెంజ్ అలర్ట్ను హైదరాబాద్ వాతావరణ కేంద్రం అయితే జారీ చేసింది. ఇక మేడ్చల్, మల్కాజ్గిరి, నిజామాబాద్, సంగారెడ్డి, యాదాద్రి, భువనగిరి, రంగారెడ్డి, సిద్దిపేట జిల్లాలకు ఎల్లో అలర్ట్ను జారీ చేయడం జరిగింది. ఇక ఈ జిల్లాల పరిధిలో 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని కూడా హైదరాబాద్ వాతావరణ కేంద్రం చెప్తుంది. ఇక ఈరోజు అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లాలో 17 సెంటీమీటర్ల వర్షం కురిసినటువంటి పరిస్థితి ఉంది. తలమడుగు, మావాల, అట్లాగే శాత్నాల ప్రాంతాల్లో కూడా 16 నుంచి 17 సెంటీమీటర్ల వరకు కూడా భారీ స్థాయిలో వర్షం అయితే నమోదైంది. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 14 నుంచి 17 సెంటీమీటర్ల వరకు కూడా వర్షం కురిసినటువంటి ప్రాంతాలు ఉన్నాయి. అట్లాగే మంచిర్యాలు, ఇంద్రవెల్లి, ఇచ్చోడ, గడివాడలో 12 సెంటీమీటర్ల వరకు కూడా వర్షం కురిసింది అటువంటి పరిస్థితి ఉంది. 6 నుంచి 17 సెంటీమీటర్ల వరకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా పలు చోట్ల వర్షపాతం అయితే నమోదైనటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం రేవంత్ రెడ్డి జిల్లా అధికారులకైతే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సుమారు 15 జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదవుతుంది. దాంతోపాటు మిగిలిన జిల్లాల్లో సాధారణ వర్షపాతం అయితే నమోదవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా నిజామాబాద్, ఉమ్మడి మెదక్ జిల్లా, అట్లాగే జయశంకర్, భూపాలపల్లి, ఖమ్మం, ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో కూడా అత్యధికంగా భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఉన్నతాధికారులు అప్రమత్తంగా ఉండాలి. ఎల్లో అలర్ట్ జారీ చేసిన జిల్లాలకు ప్రెసెంట్
వాళ్ళకి ఎవరికైతే అవసరం ఉందో అధికారులు అక్కడ అప్రమత్తమయ్యారా, వాళ్ళకి అవగాహన కార్యక్రమాలు ఏమైనా చేపట్టారా, అదేవిధంగా పునరావాస కేంద్రాలకు తరలించేందుకు వారికి ఆహార భద్రతలు కూడా అందించేందుకు ప్రభుత్వ యంత్రాంగం మొత్తంగా సిద్ధంగా ఉంది. ఎందుకంటే దాదాపు 15 సెంటీమీటర్లు అంటే మామూలు విషయం కాదు. సో 15 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం నమోదవుతుంది. అదేవిధంగా 3 రోజుల పాటు కూడా భారీ నుంచి అతి భారీ స్థాయిలో వర్షాలు కురిసే అవకాశం ఉందన్నట్టు చెప్పారు. కాబట్టి ఎలాంటి చర్యలు తీసుకుంటుంది గవర్నమెంట్ మొత్తం కూడా? ప్రభుత్వం నుంచి అన్ని శాఖలు ముఖ్యంగా రెవెన్యూ, విద్యుత్, పంచాయతీరాజ్, అట్లాగే ఆర్ఎండ్బి, వైద్య ఆరోగ్య శాఖ, అట్లాగే మున్సిపాలిటీ, అట్లాగే పోలీసు, అగ్నిమాపక శాఖ, అట్లాగే ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో కూడా సమన్వయం చేసుకోవాలి. ఏదైతే ప్రాంతాలు ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో పాటు రిజర్వాయర్లు, చెరువులు, కుంటలు నీటి మట్టాలను కూడా ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ అవసరమైనటువంటి చర్యలు తీసుకోవాలని కూడా సూచించడం జరిగింది. వర్షాల ప్రభావం ఎక్కువగా ఉన్న జిల్లాల్లో ఎన్డీఆర్ఎఫ్తో పాటు ఎస్డీఆర్ఎఫ్, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్సిబుల్ టీం, అట్లాగే నేషనల్ డిజాస్టర్ రెస్పాన్సిబుల్ టీంలను కూడా సమన్వయం చేసుకుంటూ కలెక్టర్ల పర్యవేక్షణలో ఈ టీములు పనిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా సూచించడం జరిగింది. భారీ వర్షాల నేపథ్యంలో ఏదైతే కాలువలు, వాగులు కూడా తెగిపోయేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఏదైతే రహదారులకు సంబంధించి రాకపోకలు కూడా నిలిచిపోయేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి దీనికి సంబంధించి కూడా అధికారులు సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించడం జరిగింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా తన శాఖకు సంబంధించి ఆర్ఎండ్బి ఇంజనీరింగ్ అధికారులతో కూడా సమీక్ష సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. వరుణ్, ముఖ్యంగా అధిక వర్షాల కారణంగా ఇప్పటి వరకు ఆర్ఎండ్బి పరిధిలో 450 చోట్ల కూడా సమస్యలు ఏర్పడినట్టుగా కూడా గుర్తించడం జరిగింది. ఇందుకు సంబంధించి 629 కిలోమీటర్ల మేర రోడ్లు దెబ్బతిన్నట్టుగా గుర్తించడం జరిగింది. ఇక 22 చోట్ల కూడా రోడ్లు తెగిపోయినటువంటి పరిస్థితులలో 4 చోట్ల వాటికి పునరుద్ధరణ పనులు చేపట్టడం జరిగింది. ఇక 171 చోట్లలో కాజ్వేలు, కల్వర్టులపై కూడా పైనుంచి వరద ప్రవాహం పోతున్న నేపథ్యంలో రాకపోకలు నిలిచిపోయినటువంటి ప్రాంతాలు ఉన్నాయి. మొత్తం 108 ప్రాంతాల్లో వీటికి సంబంధించినటువంటి పనులు చేపడుతుండగా ఇప్పటికే 71 చోట్ల కూడా ఈ పనులన్నీ కూడా పూర్తయినటువంటి పరిస్థితి ఉంది. ఇక వాగుల వెంట సుమారు 58 కిలోమీటర్ల రోడ్డు కూడా కోతకు గురైనటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో 378 మీటర్ల రోడ్లను కూడా మూసివేసినట్టుగా కూడా ఆర్ఎండ్బి అధికారులు అయితే ప్రకటించారు. మొత్తం 147 చోట్లలో కాజ్వే, మైనర్ బ్రిడ్జి, కల్వర్టులు కూడా దెబ్బతిన్నట్టుగా కూడా గుర్తించడం జరిగింది. వీటికి సంబంధించి వాటి మరమ్మత్తు పనులను కూడా చేపట్టాలని మంత్రి ఆదేశించడం జరిగింది. ఇంకా 2-3 రోజుల పాటు కూడా జిల్లాల్లో వర్షం ప్రభావం ఉండనున్నట్టుగా కూడా వాతావరణ కేంద్ర శాఖ చెప్తున్న నేపథ్యంలో వాటికి సంబంధించి ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చర్యలు చేపట్టడంతో పాటు అవసరమైనప్పుడు మిగతా డిపార్ట్మెంట్స్ అన్ని కూడా సమన్వయంగా పనిచేయడం, అట్లాగే అవసరమైనటువంటి వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి కానీ ఏదైతే ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ సంబంధించి సహాయ సహకారాలు అందించేలాగా కూడా ఏదైతే అనుకోని ఘటనలు ఏదైతే వరదన్ని ప్రవాహం ఉన్నప్పటికీ రోడ్ వేలపై కానీ ఏదైతే కల్వర్టుల మీద నుంచి కూడా వాటర్ ఫ్లోటింగ్ ఉన్న నేపథ్యంలో కొంతమంది ప్రజలు దాని వెహికల్ ద్వారా కానీ నడుచుకుంటూ దాటేందుకు ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు. అట్లాంటి చోట్ల సిబ్బందిని ఏర్పాటు చేసి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందిని అందుబాటులో ఉంచి ఎటువంటి ప్రమాద ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టే విధంగా కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రైట్, థ్యాంక్ యూ రమేష్ ఫర్ ది అప్డేట్స్.